అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2 అధ్యాయం చదువుతామా? ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయించబడిన దానిని తలంచగా యవ్వనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకులను రాజు కొరకు వెదకనగును. అందునిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషన్ కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క సండుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నింటిలో పరిచ పరిచార పరిచారకులను నియమించునుగాక. శుద్ధీకరణ కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగూ జరిగించెను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సోదరులారా, మరి ఎస్తేరు గ్రంథం మనందరికీ తెలిసినదే. మరి నిజంగా ఎస్తేరు గ్రంథం మరి దేవుడు తన ఘనమైన కార్యాన్ని జరిగించిన మరొక కార్యంగా మనం దీన్ని చూస్తున్నాం. హల్లెలూయా. మరి నిజంగా మనం చూసినట్లయితే మరి ఎస్తేరు గ్రంథంలో మరి దేవుడు ఈనాటి యొక్క కొన్ని జ్ఞాపకాలను, కొన్ని సాదృశ్యాలను ఆయన పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎస్తేరు ఎవరంటే ఈనాటి సిద్ధమవుతున్న, లేక ఈరోజు దేవుని కొరకు సిద్ధమవుతున్న కన్యకకు, హల్లెలూయా, గొర్రెపిల్ల కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సిద్ధమవుతున్న మరి ఆ యొక్క పౌలు గారు చెప్పినట్లుగా మచ్చైనను, ముడతైనను, కలంకమైనను మరి అట్టిదేది లేనటువంటి పవిత్రమైన కన్యక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఎస్తేరు గ్రంథంలో నుండి ఈరోజు మనొక అంశాన్ని మరి తీసుకొని పోతుండగా మరి మనందరికీ తెలుసు. మరి ఆ అంశం ఏంటంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏంటంటే అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గొర్రెపిల్ల లేదు, కానీ మనం చదివింది ఎస్తేరు గురించి. ఎందుకంటే ఎస్తేరుకి ఏం జరగబోతుందంటే వివాహం జరగబోతుంది. ఎస్తేరు వివాహం జరిగి ఎస్తేరు రాణిగా మారబోతుంది. కానీ ఆమె రాణి కాకమునుపు ఆమె సామాన్యమైన ఒక స్త్రీయే. హల్లెలూయా. ఒక సామాన్యురాలు ఆమె. మరి ఒక సామాన్యురాలు రాణిగా అయ్యే దానిని దేవుడు వ్రాయించి ఈ కాలంలో, ఈ యుగంలో మనకు దాన్ని ఎందుకు వివరిస్తున్నాడంటే, ఈ కాలంలో సామాన్యురాలు ఉన్నది, ఈ కాలంలో సామాన్యమైన దేవుని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఆ సామాన్యతలో ఉండి, హల్లెలూయా, ఆ సామాన్యతలో ఉండి మరుగుపరుచుకుని దేవుడు తన వారిని, తన పక్షమందు ఉన్న వారిని, తన ప్రజలని తన కొరకు వివాహం ఆడబోయే ఆ యొక్క సాదృశ్యాన్ని ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనకు తెలుసు, సాధారణంగా ఎస్తేరు అనేది అది మరి యూదుల యొక్క పేరు కాదది. హల్లెలూయా. ఎస్తేరు అనేది యూదుల యొక్క, ఇజ్రాయేల్ యొక్క పేరు కాదది. అది ఎవరి పేరు అంటే బబులోనీయుల పేరు. అది ఎంతమందికి అర్థమవుతుందని చెప్పింది. ఎందుకంటే వాళ్ళకి ఎస్తేరు దేవత ఉందంటారా? ఉందా లేదా? వాళ్ళకి ఆ యొక్క ఎస్తేర్ అనే దేవత ఉన్నది. ఇప్పుడు ఈ ఎస్తేర్ అనే ఈ యొక్క ఒక దేవత పేరుని ఆ ప్రాంతంలో ఆ పేరు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ పేరు చాలా గౌరవనీయమైనది వారికి. అందుకని అసలు ఎస్తేరు పేరు మనం చూస్తే ఎస్తేరు కాదు. ఎస్తేరు పేరు ఎస్తేరేనా? కాదండి. ఎస్తేరు పేరు అదస్స. హల్లెలూయా. ఆమెకు పేరు మారింది. ఎప్పుడు మార్చబడిందో తెలుసా? హల్లెలూయా. ఎప్పుడైతే
రాజుగారు రాణి కావాలని ఎతకడం ప్రారంభించాడో, రాణిగా మారక మునుపు ఆమె పేరు మారింది. ఆమె పేరు మారిన తర్వాత ఆమె రాణిగా మారిపోయింది. హల్లెలూయా! కానీ ఆమె పేరు ముందు హదస్సనే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! ఎస్తేర్ అనే పేరు దేనికి సంకేతంగా ఉంటదంటే ప్రేమ. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్తేర్ అంటే అర్థం ఏంటండి? ప్రేమ. ప్రేమ దేవత అంట. ఎస్తేర్‌ని వాళ్ళేమని పిలుచుకుంటారంటే ప్రేమ దేవత. అంటే ప్రేమకి సంబంధించిన దేవత. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరి, సహోదరులారా! కానీ ఎస్తేరు హదస్సగా ఉన్నప్పుడు ఆమె ఒక సామాన్యురాలుగా ఎవరికీ తెలియని స్థితిలోనే ఉన్నది. కానీ హదస్స ఎప్పుడైతే ఎస్తేరుగా మారిందో, ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా? ఆ ప్రపంచంలోని ఆనాటి ప్రపంచానికి ఆమె ఏమంటారు? ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి మహిళని ఏమంటారు? దేశానికున్న ప్రధాన మహిళ ఆమె. ఆ! ప్రధాన మహిళ ఆమె. దేవుని మహిమ కలుగును గాక. దేశంలో ఉన్న కొంతమంది మహిళల్ని ప్రధాన మహిళలుగా గుర్తిస్తారనమాట. హల్లెలూయా! మొత్తం వరల్డ్ అంతట్లో వారిని మోడల్‌గా గుర్తిస్తారు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరి, సహోదరులారా! ఈరోజు మనం చూసినట్లయితే ఆమె పేరు హదస్సా నుండి ఎలా మారిందంటే ఎస్తేరుగా మారిపోయింది. హదస్సా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హదస్సా అంటే నక్షత్రం అనుకోండి. హల్లెలూయా! హదస్సా అంటే ఏంటి? నక్షత్రం. ఆమె ఒక స్టార్. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆమె ఏమైందంటే ఆ హదస్సా నుంచి ఆమె వెళ్తున్నప్పుడు హల్లెలూయా! గుర్తుపెట్టుకోండి. లేఖనాలను చదువుతూ మనం ముందుకు వెళ్దాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! ఎప్పుడు వెళ్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఆమె పేరు మార్చడం జరిగింది? హల్లెలూయా! మనం చదివాం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహం చల్లారింది. ఏ సంగతులు జరిగాయి? దేవుని మహిమ కలుగును గాక. ఏ సంగతులు జరిగాయంటే రాజుగారు భార్య అయిన అహష్వేరోషు యొక్క భార్య అయిన రాణిగారైన వష్టి ఒక సమయమున రాజుగారు ఆమెని పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడక, ఆ పిలుపును అంగీకరించక, ఆమేన్, ఆ పిలుపును త్రోసివేసి ఏం చేసిందంటే రాజు ఎదుటికి రావటానికి నిరాకరించేసింది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకోసం రాజుకి ఏమొచ్చిందంట? ఆగ్రహం. రాజునైన నేనే ఎవరు నా ఎదుట రమ్మన్నా వస్తారే, ఎవరు నన్ను పిలిచినా రావాల్సింది, ఎవరిని పొమ్మన్నా పోవాల్సింది. అలాంటిది రాని నేను పిలిస్తే రాకపోతే నా దగ్గరున్న మంత్రులు ఏమంటారు నన్ను? సైన్యాధిపతులు ఏమంటారు? నా దగ్గర పని చేస్తున్న వారే కాదు. నా రాజ్యంలో ఉన్న సామాన్యమైన పురుషులు గాని, స్త్రీలు గాని ఏమంటారు అసలకి? అనే ఆలోచన రాజుగారికొచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? రాజుగారికి వచ్చినప్పుడు దాన్ని విస్తరంగా తెలియజేసిన వ్యక్తులు అక్కడున్నారు. దాన్ని ఇంకా బాహాటంగా తెలియజేశారంట. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మనకు తెలుసు. ఈ సంగతులైన తర్వాత అనే విషయంలో ఉన్న ఆ సంగతులేంటో కొన్ని వివరించి ముందుకెళ్తాను. ఎంతమందికి అర్థమైతుంది? ఏ సంగతులు జరిగాయి మనకు తెలుసు. అహష్వేరోషు రాజు అలాంటి వాడంటే గొప్ప రాజు. ఇంకా చెప్పాలంటే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న రాజు. ప్రపంచమంతా అతని చేతిలో ఉన్నది. రాజులందరూ అతని చేతి కింద ఉన్నారు. జనాలందరూ అతని చేతి కింద ఉన్నారు. హల్లెలూయా! 127 సంస్థానములో అతడు ఏలుచూ ఉండెను. ఆ కాలంలో మనం చూసినట్లయితే అతడేం చేశాడంటే రాజు కోటలో గనుల్ని, సహాధిపతుల్ని, సైనికుల్ని అందరిని తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరిని పిలిపించి తోట ఆవరణంలో ఏం చేసాడో తెలుసా?
80 దినములను హల్లెలూయా తన యొక్క మహాత్మ్యములను కనపరచడానికి, తన రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచాడంట. హల్లెలూయా 100 దినములు కనపరిచిన తర్వాత మనం చూసినట్లయితే అంటే ఏం జరుగుతుంది? ఈ 180 దినాలని తన రాజ్యంలో ఉన్న ప్రతి దాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడంట. హల్లెలూయా! నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? అంటే తన రాజ్యంలో ఏ పరిపాలన జరుగుతుంది? ఎవరు ఏ కార్యాన్ని చేస్తా ఉన్నారు? ఇవన్నీ వ్యక్తపరచడానికి 180 దినాలు పట్టింది. ఈ 180 దినాల తర్వాత మనం చూసినట్లయితే అక్కడ చూడండి గమనించినట్లయితే ఆ దినాలు గడిచిన తర్వాత ఆ! హ్మ్. 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 హల్లెలూయా! ఎన్ని దినాలు విందు చేయించాడంట? హల్లెలూయా! హ్మ్. చాలండి. 7 దినములను విందు చేయించాడంట. హల్లెలూయా! అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా! చూడండి సహోదరి, సహోదరులారా, ఆ యొక్క ఘనతని, ప్రభావాలను చూపుతున్న ఆ సమయంలో చివరి దినాలు 7 దినాలు ఆ వాటిలో చివరి దినాలు 7 రోజులు విందు చేయించాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా! మీరు ఎప్పుడైనా మన ఏమంటారు? మన స్వతంత్ర దినోత్సవం, మన ఇండిపెండెన్స్ డే అంటారు కదా! మన ఇండియాకి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా మనం ఆ యొక్క జెండాని, ఆ ఫ్లాగ్‌ని ఎగరేస్తున్నప్పుడు మీరు గమనించండి. మన దేశ ప్రధాని ఎవరైతే ఉంటారో హల్లెలూయా! మన దేశ ప్రధాని ఏం చేస్తాడంటే, దేశంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, దేశంలో జరుగుతున్న కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో, ఆ దినమున ప్రదర్శించడం జరుగుతది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ప్రదర్శించడం జరుగుతదా? మీరు చూడండి స్కూల్ పిల్లలు ఒక్కొక్క ఏరియా నుంచొచ్చి ఒక్కొక్క ఏమంటారు దాన్ని? ఆ! ఒక్కొక్క విధంగా అలంకరణ ఆ యొక్క వస్త్రాలు ధరించుకొని కొంతమంది నాట్యం ఏస్తున్నట్లు, కొంతమంది ఇంజినీరింగ్ వర్క్ చేస్తున్నట్లుగా, కొంతమంది డాక్టర్లుగా, కొంతమంది వ్యవసాయం చేస్తున్నట్లుగా, ఈ రీతిగా ఆ యొక్క బండ్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. ప్రధానమంత్రి అక్కడ నుండి చూస్తానే ఉంటారు. ప్రజలందరూ అక్కడ నుండి చూస్తూనే ఉంటారు. వారేం చేస్తారంటే చూపించుకుంటూ ఆ కార్యాలన్నిటిని చూపించుకుంటూ వెళ్ళిపోతారు ప్రదర్శనలు. మీకు అర్థమైందండి? ఈ ప్రదర్శనలు ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెన్స్‌లో జరుగుతున్న ప్రదర్శన కాదు సార్. ఆల్రెడీ అది ఎక్కడుందో తెలుసా? అది అహస్వేరోషు కాలంలోనే మన దగ్గర ప్రదర్శన, మన దేశంలో జరుగుతున్న ప్రదర్శనలు చూపించడానికి ఒక రోజు పడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ ప్రపంచంలో ఉన్న ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న రాజతడు. 125 సంస్థానంలో రాజతడు. ఇప్పుడు అతను ఏం చేసాడు? ప్రపంచమంతటా తన పరిపాలన ఎలా ఉందో దాన్ని బయలుపరచడానికి 180 దినాలు పట్టింది అతనికి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 7 దినములు విందు చేయించాడు. ఘనంగా జరిగింది. విందు జరిగిన తర్వాత చివరి రోజుకొచ్చేసరికి ఏడవ దినమందు ఏం చేశాడంటే 10 వచనం 1:10 ఏడవ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనులకును అధిపతులకును రాణి వస్తు యొక్క సౌందర్యమును కనపరచవలని రాజ కిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహస్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాన్, జిప్తా, హెర్బోనా, గిప్తా, అగప్తా, జెతెరు, కర్కస్ అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి రాణైన వస్తి నపుంసకుల చేత ఈబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొనక రాజు మిగులో అది కోపం. ఎందుకు ఆగ్రహం వచ్చింది తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అధికారులు, ధనవంతులు, ప్రపంచంలో ఉన్న లీడర్స్ అందరూ అక్కడికొచ్చి ఆ 180 దినాలు ఆ ఆ యొక్క ఫెస్టివల్‌లో పాలుపంపులు పొంది 8 రోజులు విందులో పాలుపంపులు పొందిన తర్వాత రాణి గారిని రాజుగారు ఏం చేశారంటే, నా భార్య చాలా అందగత్తి, నా భార్య సౌందర్యవతురాలు, ఆమెని మీ అందరికి చూపిస్తాను. నా రాణి ఎలా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి నేను మీకు అందరికి చూపిస్తాను. ఏం చేశారంటే, రాజు కిరీటం ధరించుకొని రమ్మన్నాడు. హల్లెలూయా! అంటే ఆమె ఎలా రావాలి ఇప్పుడు రాజుగారి దగ్గరికి? అంటే రాణి గారిలాగా అలంకరించుకొని రావాలా.
ఎంతమందికి అర్థమవుతుంది? రాజకిరీటం ధరించుకురమ్మంటే ఉత్తి రాజకిరీటం పెట్టుకొని వస్తదా? రాజకిరీటం పెట్టుకునే ముందు ఎంత వ్యవహారం ఉంటదంటారు? అవునా? ఆమె ఎన్ని భూషలు ధరించుకోవాలి? ఎలాంటి వస్త్రం ధరించుకోవాలి? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అయితే రాజకిరీటం ధరించుకుని రాణి అయిన వస్తీని రాజుగారు రమ్మని చెప్పినప్పుడు మనం చూస్తున్నాం. ఆమె నిరాకరించింది. ఆమె అంగీకరించలా. ఆమె దాన్ని నిరాకరించిందంట. దాన్ని తోసివేసిందంట. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి, తోసివేసినందుకు నిరాకరించింది. ఇప్పుడు ఇంతకీ ఆ సమాచారం ఎవరు తీసుకొచ్చారు? రాజుగారి దగ్గర నుంచి ఆ సమాచారం ఎవరు తీసుకెళ్లారో తెలుసా? నపుంసకులు తీసుకువెళ్లారు. హల్లెలూయా! ఈ నపుంసకులు ఎంతమంది? 7 నపుంసకులు తీసుకెళ్లారు. హల్లెలూయా! ఎందుకు దేవుడు 7 నపుంసకుల్ని అక్కడ పెడుతున్నాడంటే, ఆ నపుంసకులు ఎవరంటే పురుషులే. నేను చెప్పింది అర్థమవుతుందా? పురుషులే. కానీ నపుంసకత్వం ఎప్పుడు అతనికొస్తది? నపుంసకుడిగా ఎలా మారతాడంటే, నపుంసకుడిగా ఎలా గుర్తించబడతాడంటే, అతనిలో విత్తనం లేదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఆ పురుషుడిలో విత్తనం లేదు. అందుకని అతడు ఏమై ఉన్నాడంటే నపుంసకుడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! అంటే విత్తనం అంటే మీకు అర్థమైందా? అతడు ఏమీ చేయలేడు. అతడు ఏ మాటని వ్యక్తపరచలేడు. నేను చెప్పే విత్తనము వాక్యపు విత్తనం. నేను చెప్పేదేంటో తెలుసా? విత్తనం అంటే ఆత్మ సంబంధమైన భాషలో వాక్యమై ఉన్నది. ఇప్పుడు ఈ నపుంసకుడు ఎవరో తెలుసా? పరిచర్య చేసే వ్యక్తి. రాణికి పరిచర్య చేసే వ్యక్తి. ఎంతమందికి అర్థమవుతుంది? రాణికి పరిచర్య చేయడానికి 7 వ్యక్తులున్నారక్కడ. హల్లెలూయా! ఈ చివరి కాలంలో కూడా ఓ రాణిగారు ఉన్నారా? ఓ ఎవరా రాణి? సంఘమేనా? వధువేనా? ఆమెకి పరిచర్య చేయటానికి ఈ భూమి మీద ఈ 7 యుగాలలో దేవుడు 7 వర్తమానికుల్ని నపుంసకుల్ని పంపించాడా? హల్లెలూయా! వీరెవరో తెలుసా నపుంసకులు? అంటే వీరి దగ్గర విత్తనము అంటే వీరు ఏ మాట చెప్పలేరు. వీరికి ఏ అధికారం లేదు. వీరు ఏ మాట చెప్పగలరో తెలుసా? రాజు ఏదైతే సెలవిచ్చాడో రాజుగారి మాటనే వీరు తీసుకొచ్చి రాణిగారికి చెప్పాలా. ఎంతమందికి అర్థమవుతుంది? వీరు సొంత సిద్ధాంతాలు చెప్పలేరు సార్. దేవుడు ఏదైతే బయలుపరిచాడో, దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ కాలానికి, ఆ యుగానికి సిద్ధమవుతున్న దేవుని సంఘాన్ని, సిద్ధమవుతున్న రాణిగారికి కావలసిన వాక్యం అనే విత్తనాన్ని వారు రాజుగారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆళ్ళకివ్వాలా. హల్లెలూయా! ఎందుకు నపుంసకుల్ని రాణిగారి దగ్గర పెడతారు? మీరు చూడండి, ఎక్కువ రాణి దగ్గర పరిచర్య చేయడానికి నపుంసకుల్ని పెడతా ఉంటారు. హల్లెలూయా! ఎందుకు నపుంసకులు పెడతారంటే, వారు ఎటువంటి దుష్కార్యాన్ని చేసినా రాణిగారు ఎటువంటి కల్మషం గాని, ఆమెకి ఎటువంటి డాగు మచ్చ అంటని రీతిగా ఉండాలంటే నపుంసకులు పెట్టాల. నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా! అందుకనే రాజులు నపుంసకులు బలంగా ఉంటారు. రాణిగారులకు పరిచర్య చేయటానికి, ఏదైనా బలమైన వస్తువులు మోయటానికి వారిని వారిని ఆ యొక్క ఉంటాయి కదా! మోసే రథాలు. మనుషులు మోసే ఉంటాయి కదా! అవి. అలాంటి పల్లకిలు మోయాలంటే నపుంసకులు కావాల. అందుకని వారిని ఉపయోగిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం చూసినట్లయితే నపుంసకులొచ్చి 7 ఒక నపుంసకుడొచ్చి, ఈ నపుంసకులు ఎళ్లి ఏం చేస్తున్నారంటే రాణిగారికి ఇచ్చారు మాట. రాణిగారి దగ్గరికెళ్లి ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆజ్ఞాపించారంటే, రాణి, రాజుగారు ఆజ్ఞాపించింది ఏంటంటే, నువ్వు రాణి వస్త్రములు ధరించి, నువ్వు రాజకిరీటం పెట్టుకొని రాజుగారి ఎదురికి రావాలంట. నువ్వు ప్రపంచం నుంచి వచ్చిన ఆ యొక్క ఆ అధిపతుల ఎదురికి, ఆ విందుశాలలో ఉన్న ప్రజల యొద్దకు నువ్వు రావాలంట. జనులు నీ యొక్క సౌందర్యాన్ని, నీ యొక్క అధికారాన్ని, నీ యొక్క ఆ యొక్క అందాన్ని వారు చూడాలనుకుంటున్నారు. రాజుగారు నిన్ను రమ్మని చెప్తున్నారంటే, ఆమె ఏం చేసిందంటే నిరాకరించింది. ఎందుకు నిరాకరించిందంటే, హల్లెలూయా! ఎందుకంటే ఆమె రాజుగారి ఎదుటికి రావటానికి ఆమె ఒప్పుకోలేదు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది? ద్రాక్షరసం పోస్తా ఉన్నారు. అందరూ త్రాగుతా ఉన్నారు. చాలా సంతోషకరంగా జరుగుతా ఉన్నది. రాణిగారికి అది నచ్చల. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆమె ఏమనుకుందంటే, నేను రానంటే రాజుగారు ఏం కోప్పడరులే అనుకున్నదంతే. కానీ అక్కడ రాజుగారు దేన్ని వ్యక్తపరచడానికి పిలిసాడంటే, తన యొక్క శక్తిని, తన ప్రభావాన్ని, తన యొక్క రాణిగారి యొక్క సౌందర్యాన్ని వ్యక్తపరచడానికి. హల్లెలూయా! ఇంకా చెప్పాలంటే తనలో ఉన్న సగ భాగాన్ని
ప్రపంచానికి చూపించడానికి పిలుస్తున్నాడు. ప్రపంచానికేనా? ప్రపంచమంతా అక్కడికి వచ్చిందంటారా? ప్రపంచంలో 127 సంస్థానంలో ఉన్న అధికారులు అక్కడికి వచ్చారంటారా? ప్రపంచానికి కనపరచడానికి రాణిగారు పిలిస్తే రానన్నది. హల్లెలూయా! ఎప్పుడైతే రాణిగారు నిరాకరించిందో ఇప్పుడు ప్రపంచం ఎదుట ఆయనకేమైందంటే ఏదో చిన్న చూపయింది. హల్లెలూయా! అందుకు ఆగ్రహం వచ్చేసింది. ఆగ్రహం వచ్చి ఏం జరిగిందంటే అక్కడున్న కొంతమంది ఏం చేశారంటే 7 ప్రధానులున్నారు. ఈ 7 ప్రధానుల్లో ఒక ప్రధాని ఏమన్నారంటే, "అయ్యా రాజుగారు, ఈమె నీ మాట వినలేదే. కాబట్టి ఈమె ఇలా చేసింది కాబట్టి ఈమె నిరాకరించింది. కాబట్టి ఈమె రాణిగా ఉండటానికి అధికారం ఈమెకు లేదు. రాణిగా ఉండటానికి ఈమెకి ఇంకా అర్హత నిరాకరించినందుక రాజుగారి మాట నిరాకరించినందుకే అర్హత లేనప్పుడు." హల్లెలూయా! ఈరోజు మనం ఎక్కడికి పిలవబడ్డాం తెలుసా? హల్లెలూయా! ఇప్పుడు దాకా మనము చరిత్రలో జరిగిన దృశ్యాన్ని విన్నాం. చరిత్రలో జరిగిన కార్యాన్ని విన్నాం. హల్లెలూయా! ఇప్పుడు మనము ఒకసారి ఆ యొక్క అర్థాన్ని లేక ఆ యొక్క కథని ఈ కాలపు సాదృశ్యంలోకి తీసుకెళ్దామా? ఈ దినపు సాదృశ్యంలోకి తీసుకెళ్దామా? ఇప్పుడు ప్రపంచాన్ని ఏలే రాజు ఎవరు అంటారు? ప్రభువైన లోకాలను ఏలే రాజు ఆయన. అహష్వేరోషు రాజైతే ఈయన రాజులకు రాజు ఈయన. హల్లెలూయా! అహష్వేరోషు ఆ కాలంలో ఉన్న రాజ్యాన్ని ఏలితే ఈయన మాత్రం ఆకాశమును, పరలోకమును, భూమిని, పాతాళాన్ని సమస్తాన్ని స్వాధీనపరుచుకున్న వ్యక్తి ఆయన. హల్లెలూయా! అందుకే ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఈ అహష్వేరోషుకు గుర్తుగా ఉన్న వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా! ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే అహష్వేరోషు స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఆ వస్తీ స్థానంలో రాజుగారి మాటను నిరాకరించి, హల్లెలూయా, రాణిగారిగా ఉండి రాజుగారి ఎదురుగా రాకుండా ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఎవరు ఆ స్త్రీ? హల్లెలూయా! ఎవరు ఆ వస్తీ? ఆమె దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఆమె ఏ విధంగా ఆమె యొక్క కథ లేక ఆమె యొక్క జీవితం దేనికి ఆమె పాత్ర సాదృశ్యంగా ఈ యుగాంతమందు పెట్టబడింది? హల్లెలూయా! ఎందుకంటే ఆమె ఎవరంటే దేవుని వాక్యమును త్రోసివేస్తున్న సంఘము. ఎవరండి ఆమె? దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్న సంఘం ఆమె. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇక్కడ నేను ఒక వర్తమానం చదివి ముందుకెళ్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆ వర్తమానాన్ని చదువుదాం. 10 మంది కన్యకలు మరియు 1,44,000 మంది యూదులు అనే వర్తమానంలో 127 పారాని నేను చదువుతున్నాను. చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చూడండి, చదువుదాం ప్రతి ఒక్కరము. 127 పారా. మృగమునకు ఒక ప్రతిమను చేయుదుము. సరే, ఆ వర్తమానం కాదు. వివాహము మరియు పరిత్యాగం అనే వర్తమానం. దేవుని మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా! 86వ పారా. ఇక నేను తప్పుగా రాసుకున్నాను. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ. అందరూ ఆమేన్ చెప్దామా? హల్లెలూయా! 86వ పారాని నేను చదువుతున్నాను. దయచేసి అందరూ వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. గమనించండి. అతడు ఆమెను విడనాడవచ్చును, కానీ ఆమె ఆయనను విడిచిపెట్టరాదు. ఆయన అలాగు చేసి దాన్ని నిరూపించెను. లూథర్, వెస్లీ పెంతెకోస్తు దినములో ఆయన యొక్క వాక్యమును ఇంకా స్వీకరించక విసర్జించినందున, లూథర్, వెస్లీ పెంతెకోస్తు దినములలో ఆయన యొక్క వాక్యమును ఇంకా స్వీకరించక విసర్జించినందున ఆయన వారిని పరిత్యజించెను. ఆత్మీయ సంయోగము ద్వారా ఆయనలో భాగముగా ఉండి మిగిలిన వాక్యముతో గర్భము దాల్చవలసిన వారు అందుకు నిరాకరించిరి. హల్లెలూయా! గుర్తుపెట్టుకోండి. ఎందుకు నిరాకరించిరి? వాక్యముతో గర్భము దాల్చవలసిన వారు అందుకు నిరాకరించిరి. మీకు అర్థమైందా? ఆమె తిరస్కరించెను. ఎవరు తిరస్కరించింది? వస్తీ. వస్తీని గురించి చెబుతూ
వస్తీ తిరస్కరించిన దాని గురించి చెబుతూ ఇప్పుడు ఇక్కడ సంఘముల కోసం దాన్ని తీసుకొస్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఈనాటి సంఘములు వెస్లీ, లోథర్, పెంతెకోస్తు సంఘములు వాక్యమును ఏ విధంగా అయితే వాక్యము చేత ఆత్మీయ సంయోగము ద్వారా ఆయనలో భాగముగా ఉండి వాక్యంతో గర్భం ధరించాలి వాళ్ళు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ వారు ఏం చేశారంటే వారు దాన్ని త్రోసివేశారు, వారు దాన్ని తిరస్కరించారు. దేనిని తిరస్కరించారు? వాక్యమును తీసుకొనడంలో. హల్లెలూయా. ఎందుకంటే అది ఎవరి వాక్యము? అది రాజుగారి మాట, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట. అది హల్లెలూయా. చూడండి, మీకు అర్థమైందా? ఆమె తిరస్కరించెను. క్రీస్తు తనతో మరెట్టి సంబంధమును కలిగి ఉండని అవసరం లేదని లోదర్ సంఘము కోరుకొనెను. లోదర్ దాన్ని నిరాకరించెను. నన్ను ఎలాగైనా ఏవేవో పేర్లు పెట్టి పిలవచ్చును, అయినను నన్ను ఈ విషయంలో చెప్పనియండి. నేడు చాలా మంది ఆ వాక్యమును స్వీకరించ నిరాకరించి క్రీస్తుని విసర్జించుచున్నారు. ఏ స్త్రీ అయినా గాని ఒక పురుషుని తిరస్కరించినట్ల ఆమె అతని భార్యగా ఉండ హక్కును కోల్పోవును. మీకు గుర్తుందా? బైబిల్లో రాజు ఎప్పుడు ఎస్తేరును పెళ్లి చేసుకొనును? రాణి నిరాకరించెను గనుక మరొకరిని తెచ్చుకొనెను. ఇది కథ. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడు ఎస్తేరుని పెళ్లి చేసుకున్నారు రాజుగారు? రాణి అయిన వస్తీ నిరాకరించింది కాబట్టి. అంగీకరించలేదు, నిరాకరించేసింది, తిరస్కరించింది. అందుకనే రాణి అయిన వస్తీ తిరస్కరించకుండా అంగీకరించి నపుంసకుల చేత ఇవ్వబడిన ఆజ్ఞను తీసుకుని వింటే ఆమె రాజు సన్నిధికి వస్తే ఆమె నిజంగా ఎల్లప్పుడూ రాణిగానే ఉండేది. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఆమె ఎల్లప్పుడూ రాణిగా ఉండకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే రాజుగారి మాటని తిరస్కరించింది, రాజుగారి మాటని నిరాకరించేసింది. ఆమె ఆ మాటకి సమ్మతి తెలపలేదు, ఆ మాటకి ఆమె అంగీకరణ చూపలేదు. అందుకని ఆమె రాణిగా ఉండటానికి అర్హత లేకుండా ఆమె తన ఆమెని భార్యగా ఉంచకుండా దేవుడు ఆ అహస్వేరోషు రాజు నుంచి ఆమెను వేరు చేశాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమె నిరాకరించింది కాబట్టే. మీకు గుర్తుందా? బైబిల్లో రాజు ఎప్పుడు ఎస్తేరును పెళ్లి చేసుకుని రాణి నిరాకరించిన గనుక మరొకరిని తెచ్చుకొనును. రాజుతో బయటకు రానొల్లక అవిధేయత చూపెను. ఏం చూపింది? అవిధేయత చూపెను గనుక ఏమాయను? భర్తను కాదన్న భార్యకు కూడా ఈనాడు అదే జరుగును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వివాహం పరిత్యాగం అనే పత్రికలో ఆమెకి ఎందుకని పరిత్యాగం ఇవ్వబడింది అంటే విడాకులు. ఎందుకు ఆమెకి విడాకులు ఇచ్చేసాడు? ఎందుకు ఆమెను వదిలేశాడంటే ఆమె భర్తతో బయటికి రావటానికి విధేయత చూపలేదంట. భర్తతో తను కనపరుచుకోవడానికి, భర్తతో తను వ్యక్తపరచుకోవడానికి, ప్రజలందరూ చూచేటట్లుగా భర్త ఎదుట రావడానికి ఆమె విధేయత చూపల. ఆమె అవిధేయతను చూపిందంట. ఆమె తిరస్కరించింది, ఆమె నిరాకరించింది. ఆమె తిరస్కరించింది కాబట్టి, నిరాకరించింది కాబట్టి ఇప్పుడు రాజు ఏమనుకున్నాడంటే ఈమె స్థానంలో మరొకరిని తీసుకురావాలి. ఈమె తిరస్కారం, ఈమె నిరాకరణం ఈమెకు తెలియాలంటే ఈమె స్థానంలో మరొకరు రావాలి. హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాం ఇప్పుడు రాణి అయిన ఎస్తేరు స్థానంలోకి రాణి అయిన ఆ యొక్క వస్తీ స్థానంలోకి ఎవరు వచ్చారంటే ఎస్తేరు వచ్చింది. హల్లెలూయా. ఎస్తేరు రాబోతుంది అక్కడికి. ఇంకా మనం వస్తున్న దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు ఈ సంగతులు జరిగాయి కదా, ఆ సంగతుల దగ్గరే ఉన్నాం మనం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ ఎస్తేరు గ్రంథంలో అన్యుల దగ్గరికి సువార్త ఎలా వస్తుందో, ఆమేన్, అన్ని జనుల్లో నుంచి ఎస్తేరు రాణి ఎలాగైందో అలాగే అన్ని జనుల్లో నుంచి ఈ రోజు ఆ యొక్క గొర్రెపిల్ల భారీగా మహారాణిగా వధువు ఎలా కాబోతుందో అంత ఈ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇజ్రాయేల్ యొక్క అవిధేయత దీంట్లో ఉందంటారా? ఇజ్రాయేల్ యొక్క నిరాకరణ దీంట్లో ఉందంటారా? ఇజ్రాయేల్ యొక్క తిరస్కారం దీంట్లో ఉందంటారా? హల్లెలూయా. ఎవరు సార్ ఆ ఇజ్రాయేలులు? ఎవరా నిరాకరించిన ప్రజలు? ఎవరా అంగీకరించిన ప్రజలు అంటే వస్తీ. హల్లెలూయా. ఆ రాజుల రాజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి భార్య ఎవరో కాదు సార్, ఆమె వస్తీ.
హల్లెలూయా. ఆమె ఇజ్రాయేల్ సంఘము. ఇప్పుడు ఇజ్రాయేల్ సంఘం ఏం చేసింది? ఆ మొదటి సంఘము, ఆ మొదటి భార్య ఇజ్రాయేల్ సంఘము ఆయన మాటని తిరస్కరించింది. రాజుగారి మాటను తోసేసింది. ఎవరు చెప్పారు? నపంసకులు. 7గురిలో ఒక నపంసకుడు చెప్పాడంటారా? హల్లెలూయా. 7గురిలో నపంసకుడు ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు. ఈ 7గురిలో ఒక నపంసకుడైన అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి ఆ యొక్క వస్తితో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పాడు సార్? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి మిమ్మల్ని నేను ప్రదానం చేశాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో మీకే ఇప్పుడు మీకు సువార్త చెప్పవలసిన వారుగా ఉన్నాం. మీరు రక్షించబడవలసిన వారుగా ఉన్నారు. మేము మొదట మీ దగ్గరికే రావాలి. హల్లెలూయా అన్నారా? ఇక్కడ వస్తే ఎవరికి తిరస్కారం చెప్పింది? నపంసకులకి. కానీ అది నపంసకులకి తిరస్కరించింది కాదు, అది రాజునే తిరస్కరించింది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఒకసారి మనం ఇదే తిరస్కారం కొత్త నిబంధనలు చూద్దామా? పాత నిబంధనలో తిరస్కారం, వస్తి తిరస్కారం, కొత్త నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలైన యూద సంఘం తిరస్కారం చూద్దామా? హల్లెలూయా. అపోస్తలుల కార్యములకు ఒకసారి వెళ్దాం. అపోస్తలుల కార్యములకు చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం త్వరగా నాతో పాటు తీయండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 44 చదువుదాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు, చాలా జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం వినుటకు. సార్, వాక్యం అంటే విత్తనమేనా? ఇప్పుడు విత్తనాన్ని తీసుకుని, వాక్యాన్ని తీసుకుని ఆ మొదటి సంఘమైన యూదా సంఘమైన ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి ఇప్పుడు ఎవరు చెప్పిన అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళారు సార్ అక్కడికి. హల్లెలూయా. దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నుండి కొన్ని దూషించు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. హల్లెలూయా. యూద సంఘం, యూదులు ఎవరు? యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. పౌలు గారు విత్తనాలు తీసుకొచ్చాడు రాజుగారి దగ్గర నుంచి. రక్షించబడే విత్తనం అది. రాణిగా మారే విత్తనమేనా? ఆ మాట రాణిగా చేయబోతున్నామని రాణి స్థానంలో ఆమె ఉంచబోతుంది. కానీ రాణి స్థానంలో ఎల్లప్పుడూ ఉంచే ఆ మాటని ఆమె తిరస్కరించేసింది, ఆమె అడ్డగించేసింది. అడ్డు చెప్పిందా లేదా? రానన్నదా లేదా? ఇక్కడ యూదుల దగ్గరికి వాక్యం ఎప్పుడైతే పౌలు గారు తీసుకెళ్తా ఉన్నాడో, ఓ 7గురు వర్తమానికుల్లో 7గురు నపంసకులు, ఒక నపంసకుడు వీళ్ళు వర్తమానం చెప్తున్నప్పుడు వారు అడ్డగించేశారు దాన్ని, వారు తోసివేశారు దాన్ని. అప్పుడు ఆ నపంసకుడు చెప్తా ఉన్నాడు, సిస్టర్ బ్రదర్, అప్పుడు పౌలు చెప్తా ఉన్నాడు, వాక్యం తీసుకొచ్చిన వ్యక్తి చెప్తా ఉన్నాడు, రాజుగారి దగ్గర నుంచి ప్రత్యక్షతలు పొందుకున్న వ్యక్తి చెప్తా ఉన్నాడు. పౌలు ధైర్యం తెచ్చుకుని, పౌలు బర్నబాయి ధైర్యం తెచ్చుకుని ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుడుగా అవశ్యమే. అసలు దేవుని వాక్యం మొదలు మీకే చెప్పాలా? ఎవరు తెలుసా? మీరు మొదటి భార్య, మీరు పిలువబడిన వారు, అసలుకి మీరు ఏర్పరచబడ్డారు అసలుకి. హల్లెలూయా. మీకే చెప్పాలి సువార్త. ఈ రక్షణ సువార్త మీదే. గొర్రెపిల్ల భారీ స్థానం మీదే. పెండ్లి కుమార్తె మీరే, వధువు మీరే, యేసుక్రీస్తు కూడా మీరే. అయితే జీవములకు అధిపతులు మీరే. హల్లెలూయా. సృష్టికి యజమానురాలు మీరే. ఎవరో యూదులు, ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. అయితే పౌలు ఏమన్నారు? అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అనుజన్యులున్నాము. గమనించడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వార్త ఎస్తేరు దగ్గర తీసుకెళ్ళబోతున్నాము. ఎవరు సార్ ఎస్తేరు? అన్యురాలు. ఎవరు సార్ ఎస్తేరు? సామాన్యమైన స్త్రీ. ఎవరు సార్ ఎస్తేరు? ఎవరో మారుమూల ప్రాంతంలో ఉన్నదామే. హల్లెలూయా. మారుమూల ప్రాంతంలో, ఆ కొండల్లో, ఆ లోయల్లో అక్కడక్కడ ఉన్న ఆ స్త్రీ ఇప్పుడు ఎక్కడికి రాబోతుంది? ఈమె తిరస్కరించినందుకు, ఈమె తోసివేసినందుకు రాణిగా మారడానికి, శ్రీమతి యేసుక్రీస్తుగా మారడానికి, ఓ సింహాసనంలో హక్కుదారురాలుగా ఉండడానికి పిలవబడిందంటారా? ఎవరా ఎస్తేరు? పిలవబడిన అన్య సంఘము, యూద సంఘము తోసివేసింది. అన్య సంఘం రంగం మీదకి వస్తుంది. యూద సంఘం నిరాకరించింది. అన్య సంఘము సంతోషంగా చేర్చుకున్నది. హల్లెలూయా.
ప్రభువు మాకు ఆజ్ఞాపించును. ఏ ప్రభు ఆజ్ఞాపించాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రపంచాన్ని వెళ్తున్నాయన. ఓ పౌలు, యూదా సంఘం తోసేసిందా? ఓ పౌలు, ఇశ్రాయేలు సంఘం తోసేసిందా? నా మాట వినలేదా? నా ఆజ్ఞను అంగీకరించలేదా? హల్లెలూయా. ఏం చేయాలి ప్రభా? ఎల్లు ఇప్పుడు అన్యుల వద్దకి, ఎల్లు ఇప్పుడు. అక్కడ ఎస్తేరు ఉన్నది, ఒక కన్యక ఉన్నది, ఓ నాకు ఇష్టానుసారమైన స్త్రీ ఉన్నది. హల్లెలూయా. ఆమెను కనుగొన్నాడంటారా? హల్లెలూయా. ఇక బయలుదేరింది సువార్త, ప్రారంభించింది సువార్త. సువార్త బయలుదేరిందా? ప్రారంభించబడిందా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది 48లో, అన్ని జనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మరియు నిత్య జీవముకు నిర్ణయించిన వారందరూ విశ్వసించిరే. హల్లెలూయా. ఇప్పుడు అన్ని జనులు ఏం చేస్తున్నారు సార్? ఆ వాక్యం నమ్మారా? విశ్వసించారా? చేర్చుకున్నారంట. ఈమె చేర్చుకోలేదు కాబట్టి తోసివేయబడింది, ఈమె నిరాకరించింది కాబట్టి తోసివేయబడింది. హల్లెలూయా. ఎవరిని తోసివేసింది? ఎవరిని నిరాకరించింది? రాజుగారు తీసుకొచ్చిన వాక్యాన్ని, రాజుగారు పంపించిన మాటని, రాజాజ్ఞని. ఈరోజు రాజాజ్ఞ ఏంటి సార్? మనం రక్షించబడుతున్న వాక్యమేనా? మన వద్దకు వచ్చిన సువర్తమానమేనా? అది యేసుక్రీస్తు యొక్క సుచరిత్రమేనా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. రాణి అయిన వస్తీ తిరస్కారణ ఇక్కడ ఉందంటారా? యూదు సంఘం, ఇజ్రాయేల్ సంఘం గెంటి వేసిందా? తోసేసిందా? రాజుగారు అన్నాడు, నాతో పాటు బయటికి రా, ప్రపంచానికి నిన్ను చూపిస్తానన్నాడు. నీవుతో ప్రపంచానికి చూపించడానికి నీకే ప్రపంచంలో దిక్కులేదు అన్నది, అన్నదా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ ప్రపంచం ఎదుటికి చూపించబడడానికి మరొక స్త్రీ అక్కడికి వచ్చింది, మరొక కన్యక అక్కడికి వచ్చింది. ఆమె ఎవరో కదా, అన్య సంఘము. ఆయా భాషల్లో నుంచి, ఆయా తెగల్లో నుంచి, ఆయా జాతుల్లో నుంచి, ఆయా వంశముల్లో నుంచి, ఆయా ప్రజల్లో నుంచి ఇప్పుడు ఆమె అక్కడికి రాబడుతుందా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆమె నిత్య జీవములో ఉండేది. నిత్య జీవములు ఉండే అధికారాన్ని పోగొట్టుకున్నది యూదా సంఘం. హల్లెలూయా. నిత్య జీవములో దేవుని మహిమ కలుగును గాక. నిత్య జీవములో అధికారాన్ని పొందుకోవడానికి పిలువబడింది అన్య సంఘము. ఆమె ఎవరంటారు? ఎస్తేరేనా? పిలువబడింది ఎస్తేరేనా? అన్య సంఘమేనా? హల్లెలూయా. ఇక్కడ మనం గమనించమంటారా? అందుకే ఆయన ఒక మాట చెప్పాడు. ఏ మాట? యోహాను పత్రిక, యోహాను సువార్త, త్వరగా చదువు. 1 స్పీడ్గా మనం వెళ్తే ముందుకు వెళ్ళిపోవచ్చు. యోహాను సువార్త 1 చదువుదాం. 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 12 నుంచి 12 బ్రదర్ 12 11 చదవాలి సిస్టర్, ఇంకా స్పష్టంగా ఉంది. చాలా జాగ్రత్త. ఆయన తన స్వకీయుని వద్దకు వచ్చెను. సార్ ఆయన స్వకీయులు ఆయన అంగీకరించాల. ఎవరు ఆయన స్వకీయుల వద్దకు ఎవరు వచ్చారు? తన సొంత భార్య దగ్గరికి వెళ్ళాడు ఆయన, తన మొదటి భార్య దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎవరా మొదటి భార్య? ఇజ్రాయేల్ సంఘం, యూదా సంఘం. హల్లెలూయా. ఎవరా స్వకీయులు? ఇజ్రాయేల్ ప్రజలు. ఆయన అన్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి. ఎవరా పిల్లలు? ఇజ్రాయేలు. ఎవరా కుక్క పిల్లలు? అన్య జనాంగం. హల్లెలూయా. అయితే ఆయన తన స్వకీయులు ఎదుగు వచ్చిన ఆయన స్వకీయులు ఆయనను తన్ను అందరూ అంగీకరించుతారు. హల్లెలూయా. ఎవరైతే రాజుగారి మాట నువ్వు అంగీకరిస్తారో, ఎవరైతే రాజుగారికి నచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడతారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగారిని, రక్షకుణ్ణి, లోక రక్షకుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు అవ్వడానికి, దేవుని కుమార్తెలు అవ్వడానికి, పెండ్లి కుమార్తె అవ్వడానికి, గొర్రెపిల్ల భార్య అవ్వడానికి ఆయన అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంగీకరించినందుకేనా? తోసివేసినందుకే పోగొట్టేసుకుంది, అంగీకరించినందుకే పొందుకుంది. తోసివేసినందుకు పోగొట్టుకున్నది, అంగీకరించినందుకు పొందుకున్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. ఉన్నది అక్కడ, అంగీకరించబడిన స్త్రీ ఉన్నది అక్కడ. ఈ రోజు త్రోసివేయబడిన స్త్రీ ఇక్కడ ఉన్నదా? మనం చూస్తున్నామా? ఈ కాలంలో ఉన్నదా? ఈ యుగంలో ఉన్నదా?
అయితే అంగీకరించబడిన స్త్రీ ఇక్కడ ఉన్నదా? ఈ స్థలంలో ఉన్నదా? అంగీకరించబడడానికి ఆ స్త్రీ ఎక్కడి నుంచి తీసుకురాబడింది? ఒక చోట నుంచా? ఒక ప్రాంతం నుండా? ప్రపంచ నలుమూలల నుండి. రాజుగారికి ఇష్టమైన కన్యకలందరూ తీసుకురండి. రాజుగారికి భారీగా కావాలంటే అందమైన కన్యక కావాలి, సౌందర్యవతురాలు కావాలి. ఆమె ప్రపంచంలో ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆమెను ప్రపంచంలో ఉన్న ప్రతి అందగత్తుల్ని, సౌందర్యవంతుల్ని రాజు ఎదురుకు తీసుకురండి. వస్తున్నారా? ఎవరు సార్ ఈ కన్యకలందరూ? హల్లెలూయా! గమనిస్తున్నారా? ఇక్కడ మీకు వస్తీ ఎవరో అర్థమైందా? యోధా సంఘమేనా? ఇక్కడ మీకు ఎస్తేరు ఎవరు అర్థమైందా? వస్తీ ఏమో త్రోసివేయబడిన రాణి. దేవుని మాటని, రాజుగారి మాటని అంగీకరించకుండా త్రోసివేయబడింది. ఆమె అంగీకరించలేదు కాబట్టి త్రోసివేయబడింది. ఎస్తేరేమో రాజుగారి ఆజ్ఞకు లోబడి, రాజుగారి ఆజ్ఞను అంగీకరించి ఎన్నుకొనబడిన ఆమె. హల్లెలూయా! రాణిగా ఉండటానికి అర్హత పొందుకుంది ఆమె. హల్లెలూయా! అయితే ఈ మొక్కతో వచ్చింది అక్కడికి. మిగతా కన్యకలు రాలేదా? ఎస్తేరుతో పాటు కన్యకలు లేరు ఇంకా? అంటే మిగతా సంఘాలు లేవంటారా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు విశ్వసించుచున్న నీకు ఆయన తన కుమారుడుగా అవ్వడానికి, కుమార్తెగా అవ్వడానికి అధికారం ఇస్తా ఉన్నాడు. ఆమె లోబడి అధికారం పొందుకుంది. ఆమె లోబడకపోవడం వల్ల అధికారం నుంచి పోగొట్టుకుంది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు దేవుడు ఆ అన్య వధువుని పిలుస్తున్నాడా? ప్రపంచ నలుమూలల నుండి రాజు ఎదుటి నిలబడటానికి, రాజు సన్నిధిలోనికి రావడానికి వధువు రాబట్టబడతా ఉందా? కన్యకలు రాబట్టబడతా ఉన్నారా? కన్యకలకు పిలుపు వచ్చిందంటారా? ఎవరు సార్ ఈ కన్యకలు అంటే? సంఘాలు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ కన్యకల్లో ఉన్న కన్యకే ఎస్తేరు. ఆమె రాణిగా మారలా ఇంకా, కానీ ఆమె కూడా కన్యకల్లో ఉన్నది. ఆమె కూడా కన్యకలందరితో పాటు ఉన్నది. ఆమె కూడా సంఘాలతో పాటు ఉన్నది. ఆ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటితో పాటు ఆమె కూడా రాజు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అన్ని సంఘాలకు పిలుపు వచ్చిందా? అందరి కన్యకలకు పిలుపు వచ్చిందా? అందరి కన్యకలు రాజు సన్నిధిలోకి రాబట్టడానికి వస్తున్నారా? ఎస్తేరుకు కూడా పిలుపు వచ్చింది. అలాగే ఎస్తేరు కూడా రాబట్టబడతా ఉంది. అలాగే హల్లెలూయా! రాజ సన్నిధిలో రాణిగా నిలవడానికి. కానీ ఆమెకు తెలియదు ఆమె రాణి కాబోతుందని. కానీ ఆమెకు తెలియదు ఆమెకు సింహాసనం రాబోతుందని. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈ రోజు చూడండి సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాం వారు తిరస్కరించింది. ఆమె తిరస్కరించడం వల్ల దాన్ని పోగొట్టుకుంది. హల్లెలూయా! ఈరోజు దేవుని వాక్యాన్ని తిరస్కరించిన మన పరిస్థితి ఏంటంటారు? తిరస్కరించినందుకు, మాట వినకపోవడం ఎందుకు, దేవుని ఆజ్ఞని లోబడకపోవడం ఎందుకు అక్కడ రాణి వస్తీ విసర్జించబడిందా? హల్లెలూయా! ఈరోజు మరి మన పరిస్థితి ఏంటంటారు? నువ్వు దేవుని మాట వినకపోతే, నువ్వు దేవుని మాటకి లోబడకపోతే, ఆయన ఆ మాట చెప్పినట్టుగా, ఆయన వాక్యం చెప్పినట్టుగా నువ్వు జీవించకపోతే నీవు రాణిగా ఎలా నిర్ణయించబడతావు? నువ్వు ఎస్తేరుగా ఎలా సింహాసనం అధిష్ఠిస్తావు? హల్లెలూయా! సిస్టర్ బ్రదర్, దేవుడికి కావాల్సిన ఆయన మాట వినేవారు. పోయిన వారం మనం చూసాం, మనం అంతకుముందు వారం అనుకుంటాం, మనం ఒక విషయం తెలుసుకున్నాం. ఆయనకి కావాల్సింది వాక్యం చెప్పినట్లు జీవించే ప్రజలు, వాక్యానుసారంగా బ్రతికే ప్రజలు. హల్లెలూయా! బ్రతికే వారే అంగీకరించేవారు. హల్లెలూయా! రాజు ఎదురుకు రమ్మన్నప్పుడు ఆమె వస్తే రాజుగారి మాటను నమ్మినట్టే, రాజుగారి మాట అంగీకరించినట్టే. ఆమె రాలేదు కాబట్టి ఆ మాటను ఆమె నమ్మలా, అందుకే నిరాకరించింది. ఈ రోజు దేవుని వాక్యం చెబుతున్నది నువ్వు చేయకపోతే నువ్వు దేవుని మాట నమ్మినట్టేనా? దేవుని వాక్యం చెప్పినట్లు నువ్వు జీవించకపోతే నువ్వు దేవుని మాట నమ్మట్లా. హల్లెలూయా! నువ్వు దేవుని మాట నమ్మితే, అంగీకరిస్తే దేవుడి మాట ప్రకారం జీవిస్తావు, ఆ మాట ప్రకారం చేస్తావు. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఆ కన్యకలతో పాటు ఇప్పుడు ఎప్పుడైతే ఆమె విసర్జించబడిందో, ఇప్పుడు సువార్త ఎక్కడికి వచ్చింది? అన్యజనులకు వచ్చిందంటారా? ప్రపంచంలోకి వచ్చిందంటారా? రాజుగారి ఇంట్లో ఉండే సువార్త, రాజుగారి ఇంట్లో ఉండే అధికారం ప్రపంచంలో నలుమూలలో ఎక్కడో ఏ స్త్రీ, ఎక్కడో ఎవరో ఒక స్త్రీ పొందుకోబోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎవరో ఒక కన్యక పొందుకోబోతుంది. అదే ఆమె కానీ దాన్ని అంగీకరిస్తే ప్రపంచంలో ఉన్న కన్యకల దగ్గరికి వెళ్తాడా ఆయన? ప్రపంచంలో ఉన్న సంఘాల దగ్గరికి వెళ్తాడా ఆయన? వెళ్ళడు సార్. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా! అందుకే పౌలు అంటాడు, వారు త్రోసివేయబడకపోతే సువార్త మన యొద్దకు రాదు. వారు గుడ్డివారు కాకపోతే మన కనులు తెరవబడకపోయాయి. మన నిమిత్తం వారు గుడ్డివారు అయ్యారు. మన నిమిత్తం వారు విధేయత చూపకుండా అవిధేయత చూపారు. హల్లెలూయా!
ఎవరి నిమిత్తం సార్? ఎస్తేరు నిమిత్తమేనా? హల్లెలూయా. వధువు నిమిత్తమేనా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే త్రోసివేయబడింది ఇప్పుడు వెళ్ళింది ఆజ్ఞ ఏంటి తెలుసా? ఇందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషన్ కోట అంతఃపురముకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క షండుడకు ఏగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానంలో పరిచారకులను సంస్థానములన్నింటిలో పరిచారకులను నియమించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సువార్త వచ్చిందా ఇప్పుడు? హల్లెలూయా. ఏంటి ఆ సువార్త తెలుసా? రాణిగారికి కావాలి యోగ్యమైన యోగ్యమైన కన్యక, రాణిగా మారడానికి యోగ్యమైన కన్యక కావాలి, సౌందర్యవతి కావాలి, గుణవతి కావాలి. పిలుపు బయలుదేరిందా? ఈరోజు రాణి అయ్యే పిలుపు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క సువార్త. హల్లెలూయా. గొర్రెపిల్ల భారీగా మారే ఆ యొక్క ఇన్విటేషన్ ఏంటో తెలుసా? గొర్రెపిల్ల భారీగా మారే ఇన్విటేషన్ ఏంటి? సువార్తేనా? రక్షణ సువార్తేనా? హల్లెలూయా. నిత్య జీవానికి అర్హురాలుగా మారే సువార్తేనది. నిత్య జీవానికి హక్కురాలుగా మారే వాక్యమేనది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది రాజుగారి మాట, అది దేవుని యొక్క వాక్యం అది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే రాజుగారు రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో వెళ్ళండి, కన్యకలను తీసుకురండి, నాకు ఇష్టమైన కన్యకని, రాజుకు హృదయానికి, రాజు యొక్క దేవుని మనం చూసినట్లయితే కన్యకులందరూ దేని యందు రాజు ఆ కన్యకులు దేని యందు ఇష్టపడిన ఆమె ఎవరైతే రాజుగారు ఇష్టపడతారో ఆమె వస్తికి బదులుగా రానవ్వబోతుంది. అయితే ఇప్పుడు పిలుపు వెళ్ళింది. ఓ ప్రపంచంలో సువార్త బయలుదేరింది. అనేక పట్టణాలకి, అనేక ప్రాంతాలకి, అనేక దేశాలకి పిలుపు వెళ్ళిందా లేదా? ఏంటి సార్ ఆ పిలుపు తెలుసా? గొర్రె పిల్లకి భార్య కావాలి, గొర్రె పిల్లకి భార్య కావాలి, ప్రభువైన యేసుక్రీస్తుకి భార్య కావాలి. ఆమె రాణిగా ఉండడానికి ఆ యొక్క వస్తీ వదులుకున్న అధికారాన్ని, వస్తీ వదిలేసుకున్న రాణి ఆ యొక్క స్థితిని ఆమె పొందుకోవడానికి అర్హత కలిగిన స్త్రీ కావాలి. వెళ్ళిందంటారా సార్? పెండ్లి వర్తమానం, గొర్రె పిల్ల పెండ్లి వర్తమానం వెళ్ళిందంటారా? రాజుగారి దగ్గర నుంచి వెళ్ళింది సార్ అది. హల్లెలూయా. ఆ వర్తమానం తీసుకుని ఆ రాజ్యంలో ప్రతి సంస్థానంలో పరిచారకులు వెళ్ళి ప్రకటిస్తా ఉన్నారంటారా? ఉన్నారా పరిచారకులు? ఎవరు సార్? వాళ్ళు పాస్టర్లేనా? హల్లెలూయా. ఆ పాస్టర్లైన పరిచారకులు ప్రతి రాజ్యంలో పరిచారకులు ఉన్నారు. ఇప్పుడు ఈ పరిచారకులు వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు ఆయా ప్రాంతంలో ఉన్న ఆ యొక్క దేవుని కొరకు నిర్ణయించబడిన ఏర్పాట్లో ఉన్న కన్యక అక్కడికి వస్తుందంటారా? దేవుని ఏర్పాట్లో ఉన్న కన్యక అక్కడికి వస్తుందా? రాణిగా మారబోయే ఎత్తబాటులోనికి వెళ్ళే కన్యక అక్కడికి వస్తుందంటారా? ఎక్కడికి సార్? వర్తమానం కిందకి, రాజుగారి మాట కిందకి, దేవుని యొక్క వాక్యమును ధరించుకోవడానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం చూస్తున్నాం పరిచారకులు వీళ్ళందరినీ పోగు చేశారంట. పోగు చేశాక వీరందరూ ఈ కన్యకలందరినీ ఒక చోటకు తీసుకొచ్చారు. హల్లెలూయా. ఈ కన్యకలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి ఈ కన్యకలందరినీ కాయటానికి దేవుడు మనం చూసినట్టు రాజు ఏం చేశాడంటే స్త్రీలు కాపరేగు. చూడండి 3వ వచనం, 2:3 చదువుదాం. 2:3. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. సౌందర్యవంతురాలైన కన్యకలను సమకూర్చి షూషను కోట చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు కన్యకలందరూ షూషను కోటకు రావాలి. షూషను కోటకు వచ్చిన కన్యకలందరూ అంతఃపురంలోకి చేర్చాలి. అంతఃపురములో స్త్రీలు కాపరేగు రాజు యొక్క షండుడైన హేగే వాసంలోకి రావాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు పరిచారకుల చేత అందరూ అక్కడ పిలువబడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? 5 రకాల పరిచారకుల చేత అందరూ వస్తున్నారంటారా? 5 రకాల పరిచారకులు ఆ కన్యకలను తీసుకొస్తున్నారా లేదా? ఆ సంఘాలను తీసుకొస్తున్నారా లేదా? హల్లెలూయా. ఈ కన్యకలన్నీ ఎక్కడున్నారు? ఈ కన్యకలందరూ ఎక్కడున్నారు? ఈ సంఘాలన్నీ ఎక్కడున్నాయంటే ప్రపంచం అందంతటా ఆ 127 సంస్థానంలో రాజుగారు ప్రపంచమంతా పరిపాలిస్తున్న ఆ దినాల్లో కన్యకలు అక్కడక్కడ ఉన్నారు. అందరూ రాబట్టబడ్డారు అక్కడికి. హల్లెలూయా. వారందరి మీద ఆ స్త్రీలకు కాపరిగా రాజుగారు ఒక షండుని పెట్టాడంట. ఆ స్త్రీలకు కాపరిగా, షండు అంటే నపంసకుడు. రాజు ఏం చేశాడంటే ఆ స్త్రీలందరినీ కాపలా కాయడానికి మరలా అక్కడ ఒక నపంసకుడు పెట్టాడు. హల్లెలూయా. అక్కడ ఏ స్త్రీని పెట్టలా,
ఎందుకో తెలుసా? స్త్రీని పెత్తనం చేస్తే కుదరదు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ ఏ పురుషుని పెట్టలా. పురుషుని పెడితే విత్తనం వచ్చేస్తది. ఓ తేడా జరిగిపోతది అక్కడ. అందుకని విత్తనం లేనోడిని పెట్టాడు అక్కడ. హల్లెలూయా! ఏంటో తెలుసా? ఇక అతని దగ్గర ఏమీ లేదు ఇక. అతను ఏం చేసినా రాజుగారు చెప్పిందే చేయాలా. రాజుగారు ఎలా తయారు చేయమంటే రాజుగారు ఏం చెప్తే అదే చేయాలి అతడు. హల్లెలూయా! నపుంసకుడిని పెట్టాడా? ఆ షండుని పెట్టాడా? ఎవరు ఆ షండు? హేగే. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈ హేగే ఎవరు సార్? స్త్రీలకు కాపరి. ఏ స్త్రీలకు కాపరి సార్? ప్రపంచ నలుమూల నుండి పిలువబడిన రాజు సన్నిధికి వచ్చిన స్త్రీలకు కాపరి. హల్లెలూయా! సార్ ఇక్కడ ఏదో విషయం మనకు గుర్తొస్తుందంటారా? ఎవరన్నా గ్రహించగలుగుతున్నారా? సార్ మనం ఇప్పుడు ఎక్కడికి రావాలి? భవిష్యత్తులో నుండి మనం ఇప్పుడు భూతకాలంలో నుండి ఇప్పుడు వర్తమానంలోకి వద్దామా? ఓ భూతకాలంలో స్త్రీలను కాసే కాపరి అక్కడ ఉన్నాడు. పరిచారకుల చేత రాబడిన స్త్రీలందరూ అక్కడికి వచ్చినప్పుడు ఆ స్త్రీల మీద కాపరి అక్కడ ఉన్నాడు. హల్లెలూయా! అది భూతకాలంలో అది జరిగిపోయింది. అయితే భవిష్యత్తులో వర్తమానంలో ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో 5 రకాల పరిచారకుల చేత, పాస్టర్ల చేత, సువార్థికుల చేత, ఉపదేశకుల చేత, ప్రవక్తల చేత, అపోస్తలుల చేత ఇప్పుడు కన్యకలు రాబట్టబడతా ఉన్నారా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ప్రపంచమందంతటి నుండి కన్యకలు వచ్చారు సార్. ఎవరు సార్ ఆ కన్యకలు? సంఘాలు. హల్లెలూయా! ఆ సంఘాలన్నిట్లో కన్యకలన్నిట్లో ఎస్తేరు కూడా ఉందంటారా? హల్లెలూయా! ఇప్పుడు ఈ సంఘాలన్నిటిని కన్యకలన్నిటిని కాయటానికి హేగేని పెట్టాడు అక్కడ. అక్కడ హేగేని పెడితే అక్కడ ఒక నపుంసకుడిని పెడితే రాజు మాట తప్ప వేరే మాట చెప్పని ఒక వ్యక్తిని అక్కడ పెడితే హల్లెలూయా! ఇప్పుడు ఈ కాలంలో కూడా ఒక నపుంసకుడు ఉండాలా. హల్లెలూయా! ఉన్నాడని బైబిల్ చెప్పింది. పెట్టానని ప్రభువే చెప్పాడు. చెప్పాడంటారా? త్వరగా చదువుదామా? ప్రకటన గ్రంథము. త్వరగా మనం వెళ్దాం. ప్రకటన 22. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము చదువుదాం. 16 చూడండి. సంఘముల కోసము, చాలా జాగ్రత్త. సంఘముల కోసం అంటే పుట్టినోట్ల కింద చూడండి 3 సంఘాల మీద. గుర్తుపెట్టుకోండి. సంఘాలంటే ఎవరు? స్త్రీలేనా? కన్యకలేనా? రాజుగారి దగ్గరికి వచ్చిన వాళ్ళేనా? హల్లెలూయా! చూడండి. సంఘముల మీద, సంఘముల కోసము, సంఘముల మీద ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చినకు. ఏ సంగతుల గురించి సాక్ష్యం ఇవ్వడానికి సార్? ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని సంగతులు ఉన్నాయి. హల్లెలూయా! ఆ సంగతులు ఏంటో తెలుసా? వస్తీని వాటి ప్రకారం చేయలేకపోయింది. యూదు సంఘం, ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని తోసివేశారు. వాక్యం అనే దేవుని మాటను అంగీకరించలేదు వాళ్ళు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చినకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసు అనే దూత ఎక్కడికి పంపించబడ్డాడు సార్? భూమి మీదకేనా? ఎందుకంటే సంఘాలు ఎక్కడ ఉన్నాయి? సంఘాలు భూమి మీదే ఉన్నాయి. ఒకవేళ పరలోకంలో సంఘాలు ఉంటే అది ఒకటే ఉండాలా. ఏంటి ఆ సంఘం తెలిస్తే ఎత్తబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎత్తబడిన క్రీస్తు భారీగా వధువుగా పిలవబడిన సంఘమే బుద్ధి కలిగిన కన్యక అక్కడ ఉండాలా. ఇప్పుడు ఆయన నేను నా దూతని, యేసుని నేను నా దూతని సంఘముల మీద సాక్ష్యంగా పెట్టానని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఆ సంఘాలు ఎక్కడ ఉన్నాయి? ప్రపంచంలో. ప్రపంచం నలుమూలలా ఆయా భాషలు మాట్లాడుతున్న ప్రజలు, ఆయా జాతులు ప్రజల దగ్గరికి ఇప్పుడు ఈ సువార్త వెళ్తుందంటారా? ఈ సంగతులు వెళ్తున్నాయంటారా? ఏంటి సార్ ఆ సంగతులు? రాజు గారు ఇచ్చిన మాట. ఓ అది అపోస్తలుల ఉపదేశం. అది సువార్త వెళ్తా ఉన్నది అక్కడికి. పరిచారకులు వెళ్ళి బోధిస్తా ఉన్నారు అక్కడికి. ఓ ఆ సువార్త చేత అక్కడ కన్యకలందరూ అక్కడ రాజు సముఖములకు వచ్చినట్లుగా. హల్లెలూయా! ఈరోజు మనము కూడా ఆయన సముఖంలోకి వచ్చాము. హల్లెలూయా! అక్కడ స్త్రీల కాపరిగా హేగే ఉన్నట్లుగా ఈరోజు ఆ స్త్రీలు ఎవరో కాదు, ప్రపంచమందంతటా ఉన్న సంఘాలు. ఆ సంఘాల మీద యేసు అంటున్నాడు, యేసు అని నేను నా దూతను పెట్టాను. ఎవరు ఆ దూత సార్? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ దూత ఎవరో నీకు తెలియకపోవచ్చు. హల్లెలూయా! కానీ ఆయన మాత్రం దూతను పెట్టాడు అక్కడ. ఆ స్త్రీలను కాయటానికి ఆ నపుంసకుడు ఎవడో నీకు తెలియకపోవచ్చు. కానీ ఆ నపుంసకుడు అక్కడ పెట్టాడు ఎస్తేరు కాలంలో. ఈ కాలంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ గొప్ప దేవుడు ఈ కాలంలో ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటి మీద నేరస్థాపన చేయడానికి యేసు అనే ఆయన తన దూతను పంపించాడు అక్కడికి. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆ దూత ఈ కాలానికి పంపబడిన ప్రవక్తగా విశ్వసించబడతా ఉన్నది. హల్లెలూయా! ఒకవేళ అది నిజంగా బ్రదర్ బ్రహ్నం కాకపోతే అది మరొకరైనా అయి ఉండాలా.
ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? అయితే అది మరొకరైతే ఆ పరిచర్య వ్యక్తపరచబడాలా. అది ఆ పరిచర్య ఏంటో తెలుసా? రాజుగారి మాట తప్ప వేరొక మాట చెప్పటానికి వీలు లేదు. అతడు సండుడిగా ఉండాలా, నపంసకుడిగా ఉండాలా. ఆది అపోస్తలులు ఏదైతే బోధించాడో, పౌలు ఏదైతే బోధించాడో, పేతురు ఏదైతే బోధించాడో, ప్రభు ఏదైతే అప్పగించాడో అదే అతడు చెప్పాలా. ఆ మాటతోనే అతడు సంఘాలు సిద్ధపరచాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు మన కొరకు వర్తమానికుడు, సంఘముల మీద దూత, సంఘముల మీద కాపరిగా హేగే పెట్టబడ్డాడంటారా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు హేగేని స్త్రీలు కాపరిగా పెట్టాడు అక్కడ. ఈ రోజు ప్రపంచంలోని సంఘాలన్నిటికీ బైబిల్లో స్పష్టంగా చెప్తాడు, యేసు అనే నేను సంఘముల మీద సాక్షిగా నా దూతను పెట్టాను. హల్లెలూయా. ఎవరా దూత? నపంసకుడు. ఎవరా దూత? 7వ దూత. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ 7వ దూత వర్తమానం ఏంటి? వధువుని సిద్ధపాటు చేసే వర్తమానం, పెండ్లు కుమారుడి దగ్గరికి తీసుకెళ్లే వర్తమానం, రాకడికి శరీర కార్యాలను విసర్జించి ఆచారాలని, సంప్రదాయాల్ని, బైబిల్లో లేని సిద్ధాంతాల్ని, ఆ యొక్క బైబిల్లో లేని ఆచారాలను విడిచిపెట్టి సత్య వాక్యముని గ్రహించగలిగే వర్తమానం అది. హల్లెలూయా. పెట్టబడ్డారంటారా? ప్రపంచం అంతటి మీద ఒక అధికారి, స్త్రీలందరి మీద ఒక అధికారి అక్కడ పెట్టబడ్డాడు. ఈ రోజు దేవుడు అన్నాడు, సంఘముల మీద, సంఘాల కోసం నేను నా దూతను పంపించాను. హల్లెలూయా. ఆ దూత ఏం చేస్తాడు? హల్లెలూయా. స్త్రీలను కాస్తాడు. ఆ కన్యకలందరిని ఏం చేయాలి? ఆ దూత ప్రిపరేషన్ చేయాలా. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసా? అక్కడ ఉన్న కన్యకలందరినీ ప్రిపరేషన్ చేసేది అతనే. హల్లెలూయా. హల్లెలూయా. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, వారు నమ్మినా నమ్మకపోయినా, హేగే దగ్గర నుంచి అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఎందుకో తెలుసా? హేగే వసాన్ని పెట్టాడంట రాజు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఈరోజు మన కాలంలో అటువంటి హేగేని మన కాలం పంపించాడంటారా? హల్లెలూయా. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. సార్, బ్రదర్, సిస్టర్, భూత కాలంలో హేగేని కాదు నేను మీకు చూపించేది. ఈ కాలంలో కూడా ఒక హేగే ఉండాలి, ఉండవలసినదే. ఉన్నాడు. ఆ గ్రహింపు ప్రత్యక్షత మనం పొందుకోవాలి. ఎందుకో తెలుసా? అక్కడ హేగే అక్కడ ఎస్తేరుని సిద్ధపరచాలి. ఇక్కడ వధువుని, గొర్రెపిల్ల భార్యని, ఎత్తబడే గుంపుని సిద్ధపాటు చేయడానికి దేవుడు ఒక దూతను పెట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు దూత పెట్టబడ్డాడు. స్త్రీలందరూ, కన్యకలందరూ అక్కడికి వచ్చారు. సంఘాలన్నీ అక్కడికి వచ్చాయి. ఇప్పుడు సంఘాలన్నీ అక్కడికి రాగానే ఇప్పుడు రాజుగారు ముందే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు తెలుసా? కన్యకలందరూ రాకముందే చెప్పేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం చెప్పాడు తెలుసా? అక్కడున్న హేగేకి చెప్పాడు, లేక అక్కడున్న పరిచారికులకు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? కన్యకలందరూ అంతఃపురంలోకి చేర్చబడిన తర్వాత వారికి 6 నెలలు గోపురస తైలముతోను, 6 మాసములు సుగంధ ద్రవ్యములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములు, స్త్రీల పరిమళ క్రియలు ముగించే వరకు వారిని 12 మాసాలు శుభ్రంగా కడగండి. 12 మాసాలు శుభ్రంగా కడగండి, స్నానం చేయించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క 6 మాసాలు గోపురస తైలంతో, 6 మాసాలు సుగంధ ద్రవ్యాలతో, మొత్తం 12 నెలలు స్త్రీలు పరిమళ క్రియల కొరకైన ఒక నియమం ఉందంటారా? చాలా జాగ్రత్తగా వినండి. వస్తి తోసివేసిన తర్వాత, హల్లెలూయా, వస్తి తోసివేసిన తర్వాత ఆ యొక్క ప్రపంచంలో ఉన్న కన్యకలందరికీ పిలిపెళ్ళింది. ప్రపంచంలో ఉన్న కన్యకలందరూ రాక మునిపే వర్తమానం బయలుదేరింది. ఏంటా వర్తమానం తెలుసా? 12 నెలల వర్తమానంలో ములిగి తేలాలలో. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? గోపురస తైలంతో 6 నెలలు, సుగంధ ద్రవ్యంతో 6 నెలలు, ఈ 12 నెలలు, ఈ 12 నెలలు వారు ఏం చేయాలి చెప్పినా దాంతో తడపబడాల. ఆ 12 నెలలు వారు దాంతో కడగబడాల, శుద్ధి చేయబడాల. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసా? ఈ రోజు ఇజ్రాయేల్ సంఘం, యూదు సంఘం ఈ వర్తమానం తోసివేసిన తర్వాత, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఎప్పుడైతే ఈ వర్తమానం తోసివేసిందో ఆయన ఏం చేశాడో తెలుసా? 12 మంది అపోస్తలుల ద్వారా, హల్లెలూయా, ప్రపంచంలో ఉన్న కన్యకలందరికీ పిలుపునిచ్చాడు. కన్యకలందరూ రాజు దగ్గరికి రాకముందే, కన్యకగా నువ్వు ఆయన ఆరాధించకముందే, నువ్వు బాప్తిసం తీసుకోకముందే, నువ్వు ప్రభురాత్రి భోజనం పొందక మునిపే ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు. 12 నెలల క్రమం జరగాల్సిందే. ఏంటి సార్ ఆ 12 నెలల క్రమము? 12 మంది అపోస్తలుల బాధ. అదే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం.
అదే ప్రభరాత్రి భోజనం రాత్రి, అదే ఒకరికాల ఒకరు కడుక్కోవడము, అదే స్త్రీ ఆభరణం ధరించకుండా జీవించడం, సద్గుణమును అలంకారంగా ధరించడం. హల్లెలూయా. ఎప్పుడొచ్చింది సార్ ఇది? కన్యకలు పిలువబడక ముందే వారిని సిద్ధపరిచే పరిమళ ద్రవ్యపు నియమం వచ్చింది అక్కడికి. ఈ రోజు నువ్వు పుట్టక మునిపే, నేను పుట్టక మునిపే, హల్లెలూయా, దేవుడు సంఘ నియమాన్ని పెట్టాడు, పరిచర్య నియమాన్ని పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. హల్లెలూయా. నువ్వు గొప్ప సంఘంలో బాప్తిసం పొందొచ్చు, నువ్వు 3 సార్లు చిలకరింపు బాప్తిసం పొందొచ్చు, పెళ్లి కోసం బాప్తిసం పొందొచ్చు, హల్లెలూయా, సమాధుల కోసం బాప్తిసం పొందొచ్చు. సార్ అవి లెక్కలోకి రావు సార్. 12 నెలలు కడగబడి ఆది అపొస్తలుల బోధ చేత నువ్వు శుద్ధి చేయబడితేనే నీవు రాణిగా మారతావు. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, నీకు కూడా అన్ని ఇవ్వబడతాయి. ఇవ్వబడవండి? దేవుని మహిమ కలుగును గాక. ఏం చెప్పాడు రాజుగారు? ఏ కన్నిక ఏది అడిగితే అది ఇచ్చండి, ఏది ఆటంకపరచకండి. అయితే ఎవరైతే నా మనసుకు నచ్చుతారో వారే నాకు రాని. ఇప్పుడు ఎన్నిక చేసేది నువ్వు కాదు, అంగీకరించేది నువ్వు కాదు, ఆయన అంగీకరించాలి నిన్ను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు సార్ ఆ కన్యకులు? ప్రపంచమందున్న ఆ యొక్క సంఘములు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 6 మాసాలు ఏంటి? 6 మాసాలు 12 నెలలు సుగంధ ద్రవ్యాలు ఏంటి? అది 12 మంది అపోస్తలుల బోధ. హల్లెలూయా. ఎందుకని ఒకసారి గమనించండి. ఎందుకని 12 నెలలు స్నానం చేయించమన్నాడు? దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె దేనితో స్నానం చేయాలో తెలుసా? ఆ ద్రవ్యాలతో. ఏంటి ఆ పరిమళ ద్రవ్యాలు? ఆ యొక్క పరిమళ ద్రవ్యాలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే, ప్రవక్త అంటున్నాడు, అది వాక్య జలములకు గుర్తుగా ఉన్నది, వాక్య ద్రవ్యాలకు గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు నీ నిమిత్తం నా నిమిత్తం ఏమయ్యాడంట? పరిమళ వాసనగా మారాడా లేదా? జీవంగా మారాడా లేదా? ఇప్పుడు నేను ఎక్కడ శుద్ధి చేయబడాలి? హల్లెలూయా. మనం ఎక్కడ శుద్ధి చేయబడాలి? మనం ఎక్కడ కడగబడాలి? సుగంధ ద్రవ్యాలతో, అనగా యేసుక్రీస్తు యొక్క సువర్తమానంతో, అపోస్తులు బోధించిన 12 మంది అపోస్తులు బోధించిన వాక్యముతో మనం ఉదక స్నానం చేయబడాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? సార్ ఆగండి. ఎందుకని 12 నెలలే చేయించమన్నాడు? హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం దాగి ఉంది. ఎంతమంది గమనిస్తున్నారు? హల్లెలూయా. 7 నెలలు చేయించమల్లా, 8 నెలలు చేయించమల్లా, 10 నెలలు చేయించమల్లా, 12 నెలలు చేయించాలా? ఎందుకు 12 నెలలు చేయించాలి? హల్లెలూయా. ఈ 12 నెలల్లో వచ్చిన కన్యకలు ఎవరైనా వస్తూ ఏ విత్తనమైనా మోసుకుని వచ్చినా, ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఏ విత్తనం మోసుకొచ్చినా ఆ విత్తనం అక్కడ బయటకు వచ్చేస్తుంది. ఏ విత్తనం అక్కడ నిలబడదు. ఇక ఏ వాక్యం నిలబడదు అక్కడ, ఏ బైబిల్ సిద్ధాంతం నిలబడదు, ఏ ఆచారం నిలబడదు, ఏ మత శాఖ సిద్ధాంతం నిలబడదు, ఏ సంఘ శాఖ సిద్ధాంతం నిలబడదు అక్కడ. ఎందుకో తెలుసా? అక్కడ సిద్ధం అవ్వాల్సింది మత శాఖ సిద్ధాంతాన్ని బట్టి కాదు, బయట నుంచి విత్తనం తీసుకుని కాదు సార్, రాజు విత్తనంతో సిద్ధపడాలి. అక్కడ రాజు విత్తనం తీసుకునేదే రాణిగా మారుతుంది. అందుకే రాజు విత్తనం ఆమెలోకి రావాలంటే ఆమె సుగంధ ద్రవ్యాలతో 12 నెలలు అక్కడ ఉండాలా. ఆమె టెస్టింగ్ పీరియడ్ అది. ఎంతమందికి అర్థమవుతుంది? 12 మంది అపోస్తలుల బోధ ఏంటి తెలుసా? విశ్వాస యొక్క రక్షణ, విశ్వాస యొక్క నిత్య జీవం పొందుకునే హక్కు, అధికారం 12 మంది అపోస్తలుల బోధకి ఇవ్వబడింది. హల్లెలూయా. అందుకన్నాడు, ఈ నామమున గాక మరొక నామమున మనం రక్షణ పొందలేము. ఆ నామంలో ఎక్కడ రక్షణ ఉందో తెలుసా? 12 మంది అపోస్తలుల బోధలో. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఓ హల్లెలూయా. దేవుడు మనల్ని ఇంకా లోతులోకి నడిపించును గాక. హల్లెలూయా. దేవుడు ఆసక్తికరమైన విషయాలు మనకు బయలుపరుస్తూ ఉండగా దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ 12 మాసాలు ఆమె సిద్ధమవుతూ ఉంది. ఎందుకో తెలిసి ఈ 12 మాసమే అపోస్తలుల బోధ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ 12 మాసములు ఆమెకి ఇవ్వబడిన 6 నెలలు సుగంధ ద్రవ్యాలు, 6 నెలలు మరి గోపరస తైలంతో పాటు ఆమెకి ఏమివ్వబడిందంటే, స్త్రీల పరిమళ క్రియలకైనా వేరు ద్రవ్యాలు ఇవ్వబడ్డాయంట, మరి వేరు పదార్థాలు ఇవ్వబడ్డాయంట. చెప్పింది మీకు అర్థమవుతుందా? గోపరస తైలం 6 నెలలు, సుగంధ ద్రవ్యాలు 6 నెలలు. ఇప్పుడు 6, 6, 12 నెలలు. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 6, 6, 12 నెలలు 12 అపోస్తలుల బోధ. మరి ఏరు పదార్థాలు ఎలా ఇవ్వబడ్డాయి? ఏంటి సార్ ఆ ఏరు పదార్థాలు? ఎంతమందికి అర్థమవుతుంది?
ఆ వేరు పదార్థాలు ఏమన్నా గ్రహించగలుగుతున్నారా? ఎవరైనా పట్టుకోగలుగుతున్నారా? సార్ ఈ రోజు ప్రపంచంలో ఉన్న సంఘాలకన్నిటికీ 66 పుస్తకాలే తెలుసు. హల్లెలూయా! దేవునామకు మహిమ కలుగును గాక. దేవునామకు మహిమ. కానీ ఒక విషయం గమనించండి, అక్కడ వధువుని సిద్ధపరిచే ఆ యొక్క శబ్దం ఏదో ఉన్నది. వధువుని సిద్ధపరిచే వర్తమానం ఏదో ఉన్నది. ఆమెను అలంకరించేది ఏదో ఉన్నది. సార్ ఆ వర్తమానం తెలుసుకోవడానికి దానియేలు ఆతృత పడ్డాడు, యోహాను ఆతృత పడ్డాడు. సార్ ప్రభువా ఏంటి ప్రభువా అని దానియేలు అడిగాడు. దానియేలు అన్నాడు, దానియేలు నువ్వు షటప్, నువ్వు నోరు మూసే, ఇది నీకు సంబంధం లేదు. ఈ ద్రవ్యాలు ఎవరికి ఇవ్వాలి? చివరి కాలంలో కన్నిక రాబోతుంది. చివరి కాలంలో ప్రజలు రాబోతున్నారు, వారికి ఇది బయలుపరచబడాలి. హల్లెలూయా! ఈ రోజు 66 పుస్తకాలు ఆది అపోస్తలుల అందరికీ తెలుసు, డినామినేషన్ కూడా తెలుసు. హల్లెలూయా! తెలుసా తెలీదా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం వారు తీసుకోకపోయినా ఉందన్న సంగతి తెలుసా? ప్రభురాత్రి రాత్రి ఇవ్వకపోయినా ఉందన్న సంగతి తెలుసా? స్త్రీ బోధించకూడదని తెలుసా? బోధిస్తున్నా తెలుసు వాళ్ళకి. పండగ చేయకూడదని తెలుసు, కానీ పండగ లేదని తెలుసు, కానీ అయినా చేస్తున్నారు. తెలుసా తెలియదు వాళ్ళకి? హల్లెలూయా! అన్ని తెలుసు వాళ్ళకి, కానీ విప్పబడిన చిన్న పుస్తకం ఏంటో తెలియదు వాళ్ళకి. హల్లెలూయా! యోహాను రాస్తూ ఉంటే, బైబిల్లో ఉందంటారా? యోహాను రాస్తూ ఉంటే 7 ఉరుములు పలుకుతూ ఉంటే వాటి శబ్దాలు వస్తూ ఉంటే యోహాను పెన్ను తీసుకుని రాస్తూ ఉంటే ప్రభు అన్నాడు, దూత అక్కడ ప్రభు అన్నాడు, అభిలషుడైన దూత అన్నాడు, రాయొద్దు యోహాను. అదేంటి ప్రభువా, ఇది రాయకపోతే ఎలా తెలుస్తుంది? ఇది రాయకపోతే మాకు విమోచన ఎలా ఉంటది, మాకు రక్షణ ఎలా ఉంటది అంటే, ఇది మీ కొరకు కాదు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అదేంటే నేను కూడా కన్నికనే కదా, నేను కూడా నీ కొరకే కదా ఉన్నాను. నువ్వు నా కొరకే ఉండొచ్చు, నువ్వు కన్నికగానే ఉండొచ్చు, నీవు కూడా అంతఃపురంలోకి రావచ్చు, కానీ ఇది నీ కొరకు కాదు. నువ్వు దాన్ని ముద్ర వేసేయ్, దాన్ని రాయొద్దు. ప్రభా ఎప్పుడు తెలుస్తుంది ప్రభు? ఇది ఎవరు తెలియపరుస్తారు ప్రభా? ఇది ఎవరి వల్ల వస్తుంది ప్రభా? ఆయన అన్నాడు, ఆలస్యం ఉండదు. ఆకాశము తోడు, భూమి తోడు, సముద్రము తోడు, అందులో ఉన్న చరరాశులు, ఆ యొక్క చేపలు, ఆ యొక్క జీవచరాలు తోడు. హల్లెలూయా! ఇక ఆలస్యం ఉండదు. గాని 7వ దూత పలుకు దినముల్లో అతడు బూర ఊదబోచుండగా, ఏ బూర ఊతాడు సార్ అతడు? వేరు పదార్థాలు సపరేట్ ఏదో ఉన్నది, ఆమెకి ఇవ్వబడ్డాయి అవి, ఆమె అవి పొందుకున్నది అది. అందుక 7వ ముద్ర అది రహస్యం, 7వ ముద్ర వ్యక్తిగతం. అది పొందుకున్న వధువుకే తెలుసది, అది పొందుకున్న కన్నికకే తెలుసది. అదేంటో తెలుసా? క్రీస్తు యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎస్తేరు దాన్నే పట్టింది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అందరు కన్యకులు 6 నెలలు 12 నెలలు స్నానం చేస్తున్నారు, శుభ్రంగా రెడీ అయిపోతున్నారు అన్నాడు. వారికి ఏది కావాలో అది ఇమ్మని ఆజ్ఞ వచ్చిందా లేదా? హల్లెలూయా! ఎవరు సార్ ఆ కన్యకులు? సంఘాలేనా? దేవుని నామమున మహిమ కలుగును గాక. బ్రదర్ ఎక్కువ నిమిషాలు అయితే కట్ చేసి మళ్ళీ రికార్డ్ చేయండి. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరు? ఆయన అన్నాడు, కన్యకలందరూ ఏది కావాలో అది ఇచ్చేయండి అన్నాడా లేదా? అన్నాడు. కానీ రాని అవ్వడానికి నేనే నిర్ణయించాలా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఒక కన్యక వచ్చింది, ఒక సంఘం వచ్చింది, నాకు టచ్ అంటే పడిపోయే శక్తి కావాలా? ఇవ్వండిరా రాజుగారు అన్నాడా లేదా? ఇచ్చేసారా? ఇంకొక కన్యక అన్నారు, ఓ నేను అద్భుతాలు చేయాలా? ఇచ్చేయండి, ఆమె అడిగింది ఇచ్చేసేయండి. నేను ప్రవచనాలు చెప్పాలా? ఆ సంఘం అడిగింది ఇచ్చేసేయ్. ఓ నాకు జనసంఖ్య ఎక్కువ అవ్వాలా, స్వస్థతలు జరగాల, ఇచ్చేసేయండి. హల్లెలూయా! అందుకని ప్రవచనాలు, అద్భుతాలు, దెయ్యాలు వెళ్ళగొట్టడాలు, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయంటారా? అన్ని అడిగిన ఇచ్చేస్తున్నాడా లేదా? ఇవ్వకపోతే ఆయన మంచివాడు కాదు మరి, అవునా కదా? ముందే ఆజ్ఞ వెళ్ళిపోయింది. హల్లెలూయా! ఈ రోజు సంఘాలన్నీ అద్భుతాలు చేసేవారు, స్వస్థతలు చేసేవారు, ప్రవచనాలు చెప్పేవారు, దెయ్యాలు వెళ్ళగొట్టేవారు ముందే ఇవ్వబడ్డాయా? రాజుగారు ముందే చెప్పాడు ఇచ్చామని. అయితే ఒక రోజు వస్తుంది, నేను రాణిని సెలెక్ట్ చేసేది నేను. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ అద్భుతాల వరాలు, స్వస్థత వరాలు, ప్రవచన వరాలతో అందరూ రాజు సన్నిధికి వెళ్ళిపోతున్నారంట. రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను రానవుతాను. ఆయన అన్నాడు, మీరు ఎవరో నాకు? అయ్యో నేనయ్యా 6 నెలల సుగంధ ద్రవ్యాలు, 6 నెలల గోపుర స్థైలంతో మమ్మల్ని 66 పుస్తకాల చేత, అపోస్తులు బోధ చేత 66 పుస్తకాల చేత మమ్మల్ని సిద్ధపరిచావు కదా. వాక్యం భూమి మీద ఉన్నప్పుడు మేము వాక్యాన్ని విన్నాం, నీకోసం జీవించావు, నీకోసం అంగీకరించి మేము నీకోసం సాక్షిగా ఉన్నాం. మేమయ్యా అద్భుతాలు చేస్తాం, స్వస్థతలు చేస్తాం, దెయ్యాలు వెళ్ళగొట్టామయ్యా. మేము అడిగినప్పుడు నువ్వు ఈ శక్తిని, కార్యాలన్నీ ఇచ్చావు కదంటే ఆయన అన్నాడు, అన్ని ఆ కాలంలో ఇవ్వబడి ముందే చెప్పా, కానీ నిర్ణయించేది రాణిగా ఉండడానికి నేనే.
ఎంతమందికి అర్థమవుతుంది? వారు అన్నారంట, ప్రభువా ప్రభువా మేము అది చేసాం నీ నామమున, ప్రభువా ప్రభువా మీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టామంటే ఆయన అన్నాడు, అక్రమం చేయవారులారా మీరెవరు నాకు